మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రభు దినం నాడు చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాము. గత వారాల్లో నుంచి మనం సంఘ పెద్దల గురించి మనం చదివాము. ఇంకా ఈ వారంలో కూడా అర్హతలు చూసాము. ఇప్పుడు సంఘమును కాయుట అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే, సంఘము అంటే దేవుని యొక్క కుటుంబము. సంఘమును కాయుట విషయంలో దేవుడికి ఎంతో ఆలోచన ఉంది. ఆయన కుమారుడైన యేసుప్రభు వారికి కూడా ఎంతో ఆలోచన ఉంది ఆయన సంఘాన్ని గురించి. అయితే ఈ సంఘాన్ని కాయుట అనే విషయాన్ని మనం చూడబోతున్నాం ఈరోజు. అంటే ఇప్పుడు ఈ లోకంలోని అన్నిటికన్నా ప్రభు యొక్క తన సంఘానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పరలోకం ఉంది, పరలోకం ఉంది. పరలోకంలో తండ్రి ఉన్నారు, అలాగే ఆయన కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు, దేవదూతలు ఉన్నారు. అయితే ఈ భూమి మీద ఇప్పుడు భూలోకాన్ని చూసినట్లయితే భూలోకంలో ప్రభువారి యొక్క రక్తంలో కడగబడిన చర్చ్ ఉంది, లేదా సంఘం ఉంది. సంఘం అనేది సంఘం అంటే సభ్యులే అనే సంగతిని అందరూ గమనించండి. మనమే సంఘం అంటే. మన గురించి దేవుడికి ఎంతో ఆలోచన అనేది ఉందనే సంగతిని మనము చూడొచ్చు. ఆయన ఈ భూమి మీద యేసుప్రభుని పంపించినప్పుడు ప్రభువారు ఎంతో ప్రయాసపడి తన జీవితాన్ని అంతటినీ, ప్రాణాన్ని కూడా అర్పించి, ఎవరి కోసం అర్పించారంటే ఈ సంఘం కోసమే. అప్పుడు భూలోకంలో చర్చ్ ఉంది. ఇప్పుడు చాలా కాలం కొంతకాలం యేసుప్రభు వారు భూమి మీద ఉండి ఆయన ట్రైనింగ్ ఇచ్చిన శిష్యులను కాపాడుతూ వచ్చాడు. వచ్చిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఈ యేసుప్రభు వారు ఎవరితో మాట్లాడుతున్నారు? పేతురుతో మాట్లాడుతున్నారు. ఇతను పేతురుతో మాట్లాడుతున్నారు. పేతురు ఉన్నారు, శిష్యుడు. పేతురుని అడుగుతున్న మాట ఏంటంటే, ఇతను ఎవరు? యేసుప్రభు వారు. అతను అడుగుతున్న మాట ఏంటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావని అడిగారు. అప్పుడు పేతురు ఏమన్నాడు? నేను ప్రేమిస్తున్నాను అన్నారు. అయితే నీవు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అయితే నీకు ఒక బాధ్యత ఇస్తాను, నువ్వు దీన్ని కాయు అన్నారు. అది ఈ లోకంలోని నిజంగా ఒక వ్యక్తి యేసుప్రభుని ప్రేమిస్తే కనుక అతడు సంఘాన్ని కాపాడుతాడు. అది విషయం. యేసుప్రభుని ప్రేమించడం అంటే ఏమిటి? ఇతడు పేతురు, ఇతడు యేసుప్రభు వారు. ఇతను ప్రేమిస్తున్నాడంటే అప్పుడు ఇతను అంటున్నాడు, నా చర్చ్ ఉంటుంది, నా సంఘం ఉంటుంది, దాన్ని నువ్వు కాయాలని చెప్పాడు. అది విషయం. నువ్వు కాయు, సంఘాన్ని కాయు. మళ్ళీ రెండోసారి అడిగారు, నువ్వు మేపు అని అడిగారు. మూడోసారి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను, నీకే తెలుసు అంటే, అయితే నేను దీన్ని నీకు అప్పగిస్తున్నాను, మీకు అప్పగిస్తున్నానని అప్పగించాడు. సంఘాన్ని కాపాడటం అనేది, ఎవరైనా కాపాడుతున్నారు అంటే వారు మరి త్యాగం చేసుకోవాలి. వారి సమయాన్ని ఇవ్వాలి, ధనాన్ని ఇవ్వాలి, వారి తలాంతులను ఇవ్వాలి, అన్నీ చెయ్యాలి. అలాగ చేసి దీన్ని ప్రొటెక్ట్ చేస్తే వారు నిజముగా ఎవరిని ప్రేమిస్తున్నారంటే ప్రభువుని ప్రేమిస్తున్నారు. అది యేసుని ప్రేమించడం. మాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి, మాకు యేసయ్య అంటే చాలా ఇష్టం అండి చాలామంది అంటారు.
కానీ వాళ్ళు ఏ చర్చికి వెళ్తారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఏదో ఆదివారం నాడు మామూలుగా వెళ్ళొచ్చేస్తారు. అది ఒకవేళ నిజంగా నీకు యేసుప్రభు వారంటే ప్రేమ ఉందంటే నువ్వేం చేయాలంటే మీ యొక్క స్థానిక సంఘంలోని నువ్వు పురుషుడివైతే నువ్వు దాన్ని కాపాడడానికి బాగా ప్రయత్నం చేయాలి. అది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అది యోహాను సువార్త 21వ అధ్యాయంలో చెప్పాడు. 21వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఆ మాటలు చెప్పారు. కాబట్టి యేసు యొక్క గొర్రెలను మేపటం అనేది ఆయన కొరకైన ప్రేమను రుజువుపరుస్తుంది. గొర్రెలను మేపటం, గొర్రెలను కాయటం. అప్పుడు మంచి కాపరి గొర్రెల కొరకు మరణించడానికి ఇష్టపడును. మంచి కాపరి గొర్రెల కొరకు మరణించుటకు ఇష్టపడును. ఎవరన్నారు ఈ మాట? ఎవరు చెప్పారండి ఈ మాట? మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతారని ఎవరు చెప్పారు? యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు చెప్పిన మాట రాశాను. మంచి కాపరి గొర్రెల కొరకు మరణించడానికి ఇష్టపడతాడు. గొర్రెలంటే ఎవరు? సంఘ సభ్యులు. కాబట్టి మంచి కాపరి అని అన్నాం. మంచి కాపరి గొర్రెల కోసం మరణించడానికి ఇష్టపడతాడు. యోహాను సువార్తలో అది ఉంది, 10వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి పెద్దలు అనేవారు లేదా కాపర్లు అనేవారు మాదిరికరంగా ఉండి సంఘాన్ని వారి వెనకాతల నడిచేటట్లుగా చూసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ విషయం చెప్పాడు. ఇప్పుడు మనం చూడబోతున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం నేర్చుకుంటున్నాము ఏమిటంటే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. దేవుని ప్రజలను ఆత్మీయ ఆహారంతో మేపటం. దేవుని ప్రజలను ఆత్మీయ ఆహారంతో మేపుట అనేది వారి పని. అంటే మనం ఆత్మ సంబంధమైన ఆహారం, రెండు భాగాలు మనుష్యుడు 2 భాగాలు. ఒకటి దేహము, 2 ఆత్మ. ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని పెట్టే బాధ్యత ఎవరిదంటే కాపరిది. తర్వాత రెండవది ఏమిటంటే, ఈ పెద్దలను ఎవరు పిలుస్తున్నారంటే దేవుడే పిలుస్తున్నాడు. దేనికి పిలుస్తున్నాడంటే, సంఘము యొక్క నాయకులుగా ఉండి సేవ చేయుటకు పెద్దలు పిలువబడుచున్నారు. దేవుడే పిలుస్తున్నాడు, పెద్దలు పిలువబడుతున్నారు. నాయకులుగా ఉండాలి, సేవ చేయాలి. దైవ సేవకులు, వాళ్ళు చేసే పని అది. తర్వాత వారు దేవుని సేవకులుగా గౌరవింపబడాలి. గౌరవింపబడవలెను. అది వాళ్ళకి ఇవ్వబడిన గొప్ప భాగ్యం. గౌరవించబడటం, సేవ చేయటము, వారు గౌరవించబడతారు. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అది మనం చదువుతాం.
పెద్దలు సంఘాన్ని బాగా ప్రేమించాలి. పెద్దల్ని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెద్దలు సంఘమును బాగా ప్రేమించాలి, బాగా ప్రేమించాలి, ప్రేమింపవలను. ఎందుకంటే యేసుప్రభు వారు సంఘాన్ని ప్రేమించారు కాబట్టి బాగా ప్రేమించాలి. ఇంకొక మాట ఏంటంటే వారి యొక్క సంఘం యొక్క మంచి కొరకు పెద్దలు ప్రాణాలు ఇవ్వవలసిన వారుగా ఉండాలి. సంఘము యొక్క మంచి జరగటానికి, మంచి కొరకు వారు ప్రాణములు సైతం, ఎందుకంటే ప్రభు ఇచ్చారు కాబట్టి ప్రాణములు ఇవ్వవలసిన వారుగా ఉన్నారు, ఇవ్వవలసిన వారుగా ఉన్నారు. అది ఉద్దేశం చూస్తున్నాం. ప్రాణాలు సైతం ఇచ్చేసినట్టుగా ఉండాలి. బాగా ప్రేమించాలి సంఘాన్ని. సంఘం కొరకు, మంచి కొరకు ఆలోచించాలి. అది మనం ఇందులో ముఖ్యమైన అంశంగా మనం నేర్చుకోబోతున్నాం. మళ్ళా చెప్తున్నాను చూడండి. సంఘాన్ని కాయటం అనే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాము. పరలోకంలో తండ్రి చిత్తం ఏమిటంటే భూమి మీద సంఘం ఉండాలనేది. సంఘంలో ఉన్నవారిని ప్రొటెక్ట్ చేయాలని దేవుడు అనుకున్నాడు. ఈ లోకంలో ఉన్న యేసుప్రభు వారు సంఘాన్ని కాపాడటం కోసం ఆ బాధ్యతను సంఘ పెద్దలకు అప్పగిస్తున్నారు, కాపర్లకి. వాళ్ళు ఏం చేయాలంటే సంఘాన్ని కాపాడాలి. అప్పుడు ఒక మంచి కాపరి గొర్రెల కోసం, అంటే సంఘ సభ్యుల కోసం మరణించడానికి కూడా ఇష్టపడతాడు. ఉద్దేశం ఏమిటంటే దేవుని ప్రజలను, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే అమ్మ అయితే అన్నం అయితే తయారు చేసి పెడుతుంది. మరి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టే బాధ్యత ఎవరిదంటే సంఘ పెద్దలది. దేవుని ప్రజలకు ఆత్మీయ ఆహారంతో మేపటం అనేది ఇతని బాధ్యత. సంఘం యొక్క నాయకులుగా సేవ చేయటానికి వాళ్ళు దేవుని చేత పిలువబడుతున్నారు. వారు దేవుని సేవకులుగా గౌరవించబడాలని దేవుని కోరిక. పెద్దలు సంఘమును బాగా ప్రేమించాలి. సంఘం యొక్క మంచి కొరకు వారు ప్రాణాలు ఇవ్వాల్సిన వారుగా ఉన్నారు. ఇది ఉద్దేశం. ఈ వారంలోని మనకి 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కదా. ఆయన చనిపోయినప్పుడు చాలా కథనాలు రాశారు ఆయన కోసం. అయితే ఒక విషయం ఏంటంటే అతనికి ఒకసారి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందట ఆయనకు కూడాను. ఈ సర్జరీ జరిగిన తర్వాత ఆయనకి ఆ సర్జరీ చేసి ఇలా తెలివి రాగానే డాక్టర్ గారిని ఇలా పిలిచి అతను అన్నారట, నా దేశం ఎలాగుంది, కాశ్మీర్ ఎలాగుందని అడిగారట. అది మనం చూసారా, నా దేశం ఎలాగుంది, కాశ్మీర్ ఎలాగుందని అడిగారట మొదట. ఆ డాక్టర్ గారు వాళ్ళు రాసిన ఇది విషయం, నా దేశం ఎలాగుంది. ఏమిటి డాక్టర్ గారు, నాకు తెలివి వచ్చిందండి, బాగానే ఉందా, అన్ని రీడింగ్లు బాగున్నాయని అడుగుతారేమో ఎవరైనా. అయితే అతను అడిగింది అదట, నా దేశం ఎలాగుంది, నా కాశ్మీర్ ఎలాగుందని అడిగారట. నా దేశం, నా కాశ్మీర్. ఏమంటే అంత విశాలమైన హృదయం వారిది. మనం వచ్చామంటే నేను ఎలాగున్నాను, నా భోజనం అయిపోయిందా, నా పిల్లలు ఎలాగున్నారు, వారి భోజనాలు అయిపోయిందని పారిపోతాం అంతే. ఉన్న 20-30 మందిలోనే నేరో మైండ్ మంది. నీ పిల్లలకే వడ్డని తీసుకెళ్ళి నువ్వు పెడతావు తప్ప పక్కన ఉన్న పిల్లలను కొద్దిగానా, నీ భార్యకే తీసుకెళ్ళి నీ భర్తకే తీసుకెళ్ళి అలా పెట్టేస్తావు తప్ప. అంత స్వార్థం. వాళ్ళు మహానుభావులు. మన యేసుప్రభు వారు కూడా మహానుభావులకే మహానుభావుడు. బ్రాడ్ మైండ్ పీపుల్ వాళ్ళందరూ. అందుకే దేశాన్ని పరిపాలించారు. మనలాగా చిన్న చిన్న మైండ్లుండి మన స్వార్థం కోసం ఆలోచించుకుంటే, మన పిల్లల్ని ఒకలాగా ఇతరుల పిల్లల్ని ఒకలాగా ప్రేమించే తత్వం మనలో ఉంటే మనం ఎలా సంఘ పెద్దగా ఎదగలుగుతాము. సంఘ పెద్ద అంటే ప్రధానమంత్రి కన్నా గొప్ప పోస్ట్ అది. అతను అన్న మాట, మొట్టమొదటి మాట అదేనట, నా దేశం ఎలాగుంది, నా కాశ్మీర్ ఎలాగుందని అడిగారట ఆయన. అలాగే సంఘము అంతకన్నా గొప్పది, భారతదేశం కన్నా గొప్పది,
ప్రపంచం కన్నా గొప్పది. ఒకవేళ నువ్వు భారతదేశంలో ఉన్నావు, నువ్వు అమెరికాలో ఉన్నావు, నీ భారతదేశం ఒకరోజు ఉండదు, కాలిపోతుంది, నీ అమెరికా కూడా కాలిపోతుంది. కానీ సంఘం అనేది శాశ్వతమైన రాజ్యం. అది అన్ని కాలాల్లో ఉంది. రాజ్యం అనేది అన్ని కాలాల్లో ఉంది. ఇప్పుడు ఈ సంఘము యుగ యుగాలు ఉంటుంది. అట్టి సంఘమును ప్రొటెక్ట్ చేయటానికి దేవుడు కాయటానికి సంఘ పెద్దలు నియమిస్తున్నాడు. వాళ్ళు ఎవరో అంటే ఎవరో కాదు, ఎక్కడి నుంచో బయటికి ఎక్కడి నుంచో కిందకి రారు. మనలో ఉన్న పురుషులే, వారి కుటుంబంలో ఉన్న భార్యలు, వారిలో ఉన్న పిల్లలు ప్రోత్సహించడం ద్వారా ఏర్పడతారు. చెడు అలవాట్లు కంటే త్రాగుడికి అలవాటు పడిన వాళ్ళు, గుట్కాలకు కైనాలకు అలవాటు పడినవారు, భార్యను కొట్టిన వాళ్ళు, భర్తలను తిట్టినవారు, లేకపోతే ఇంకేమైనా ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నవారు సంఘ పెద్దలు అవడానికి అవకాశం అసలు ఉండనే ఉండదు. ఇద్దరు భార్యలు ఉన్నవారు, ఇలాంటి వాళ్ళు ఎవరు అర్హులు కాదు దానికి. అందుకే ముందు అర్హతలు చెప్పేసుకున్నాం మొత్తం అన్నీని. ఇప్పుడు ఉద్దేశం చెప్పుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. అప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే, సంఘ నాయకులకు ప్రముఖ కాపరి మాదిరి యేసే. ఇప్పుడు ఈ సంఘ కాపర్లకు, ఇప్పుడు ఇందులోనే ఈ 8 మంది, ఇక్కడ 7 ఉన్నారు, ఇందులో 2 సంఘ పెద్దలు అయ్యారు అనుకోండి, లేకపోతే 70 మంది, వీళ్ళు 1 2 3 4 ఒకరు 10 మందికి సమానమైతే ఇందులో 3 సంఘ పెద్దలు అయ్యారు అనుకోండి, లేకపోతే 4 సంఘ పెద్దలు అయ్యారు. ఈ సంఘ పెద్దలందరికీ కూడా ఇతనే కాపరి. సంఘ పెద్దలు వీళ్ళు సంఘ సభ్యులు. ఒకరు ఈక్వల్ టు 10 మందికి సమానం. అప్పుడు 7 బొమ్మలు వేసాం కాబట్టి 7 మంది అంటే ఇక్కడ ఎంతమంది సభ్యులు ఉన్నారు? 70 మంది సభ్యులు ఉన్నారు సంఘంలో, ఈ చర్చిలో. ఈ 70 మందిలోని 4 సంఘ పెద్దలు అయ్యారు. ఈ 4 సంఘ పెద్దలకి ప్రధాన కాపరి ఎవరంటే, ప్రముఖ కాపరి అంటే యేసుక్రీస్తు. అది కాబట్టి సంఘ పెద్దలకు లేదా సంఘ నాయకులకు కాపరి మరియు మాదిరి ఎవరంటే యేసు. నెంబర్ 1వ పాయింట్ ఏంటంటే, సంఘ నాయకులకు ప్రముఖ కాపరి, ప్రధాన కాపరి. మనందరికీ ప్రధాన కాపరి ఆయనే. ప్రముఖ కాపరి మాదిరి ఎవరై ఉండాలంటే యేసే మాదిరి అయి ఉండాలి. కాపర్లకు మాదిరి ఆయనే, పెద్దలకు మాదిరి ఆయనే. సంఘ నాయకులకు కాపరి మాదిరి యేసే. కాబట్టి యేసుని బాగా వారికి తెలియాలి. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలోని మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారు. 11వ వచనంలో అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. 11వ వచనంలో మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టును అన్నాడు. ఇంకో కాపరి ఉన్నాడు, అతను ఎవరంటే జీతగాడు గొర్రెల కాపరి కాడు. ఏమండి, జీతగాడు ఎవరు కాదండి, గొర్రెల కాపరి కాడు. ఏటట, గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు, అతడు జీతగాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టేస్తుంది. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. ఇక్కడ 2 కాపర్లు ఉన్నారు. ఒక ఆయన డబ్బుల కోసం పనిచేస్తాడు, ఒక ఆయన పేరు ప్రతిష్టల కోసం పనిచేస్తాడు, ఒక ఆయన ఇంకా దేనికోసమో ఆలోచించి వస్తాడు కాపరిగా ఉండటానికి. అలాంటి వాళ్ళందరూ జీతగాళ్ళు. ఆ జీతగాళ్ళందరూ కూడా వారికి నష్టం వాటిల్లినా ఏమీ చేయరు. 14వ వచనంలో అన్నమాట, నేను గొర్రెల మంచి కాపరిని. ఏమండి, నేను గొర్రెల మంచి కాపరిను.
ఎందుకట, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. అంటే గొర్రెలను ఎరగటం అంటే గొర్రెలు బలహీనతలో ఉన్నాయా, బలంగా ఉన్నాయా, జబ్బుతో ఉన్నాయా, ఏ విధమైన వ్యాధితో బాధపడుతున్నాయి, నడవగలవా, నడవలేవా, ఈనుతాయా, ఈనవా, ఏ గడ్డి పెట్టాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎప్పుడు నీళ్ళు పెట్టాలి, అవన్నీ అతనికి తెలుసు. మంచి గొర్రెల కాపరికి తెలుసు. అందుకు అంటున్న మాట, ఇంకో మాట అన్నాడు, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు. అంటే యేసుప్రభు వారు ఎందుకు కాపర్లకు ఆయన మాదిరి అంటే ఆయన సంఘం కొరకు చనిపోవుటకు ఇష్టపడెను. గొప్ప మాదిరి అతను. నెంబర్ 1 ఏ పాయింట్, సంఘము కొరకు చనిపోవుటకు ఇష్టపడెను. ఇష్టపూర్వకంగా చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. అందుకు ఈరోజు ఏ నాయకుడైనా, సంఘ పెద్ద ఎవరైనా భూమి మీద అతనికి మాదిరి ఎవరు అంటే యేసు ప్రభు వారే. అది మొదటి సంగతి అందులోని. అందుకే పెళ్ళిలో చదువుతాము ఒక వచనం, 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక, అక్కడ కూడా ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో కూడా 25, 27 కలిసి ఉన్నాయి. అంతా చదవద్దు. కిందన రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు సంఘం కొరకు. అంటే యేసుప్రభు వారు నాయకులకు ఎందుకు అతను ప్రముఖ కాపరి అంటే, మాదిరి అంటే, ఆయన సంఘం కొరకు తను తాను అప్పగించేసుకున్నాడు, తను తాను చనిపోవటానికి కూడా ఇష్టపడ్డాడు. అది విషయం. అందుకు ఆయన మాదిరి. రెండోది, యేసు కాపర్లకు ఎందుకు మాదిరి అంటే, ఇందాక మనం యోహాను సువార్తలో చెప్పుకున్నాం. యేసు ప్రభు వారు ఒకవేళ యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చి నిలబడి ప్రత్యక్షమయ్యి ఇక్కడ నిలబడ్డారు అనుకోండి, అప్పుడు అతను ఎవరినైనా ప్రశ్నించాడు, అమ్మా మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అన్నారు అనుకోండి. అప్పుడు మనం వెంటనే అంటాము, ప్రభువా నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభువా అని అంటాం మనమందరం. అనగానే అయితే అతను ఏమంటాడంటే, అవునా మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు ఒక పని చెప్తాను చేయండి, ఏంటంటే సంఘాన్ని మీరు కాపాడండి అంటాడు. అంతే, ఇంకేమండ ఆయన. అదొకటే అంటాడు, సంఘాన్ని మీరు కాపాడండి అంటాడు. ఇంకేమంటాడు ఆయన? ఆయనకు ఉన్నది ఇంకే లక్ష్యం? సంఘం కోసం అతను తన ప్రాణాన్ని పెట్టాడు కదా, ప్రాణం కన్నా విలువైనది సంఘం అని భావించాడు కదా. ఆ సంఘం కొరకు ఒకవేళ నిన్ను నన్ను కూడా నేను ఆయన ఎదుటి నిలబెడితే అతను అనేది ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా గొర్రెలను జాగ్రత్తగా కాపాడు అని అంటాడు. ఇంకేమండి ఆయన. అందుచేత ఎవరైనా సంఘానికి వస్తున్న వారి ఎలా ఉన్నారు, వారు ఆత్మీయంగా ఎలా ఉన్నారు అనే బాధ్యత సంఘ కాపరికి చాలా అవసరం. ఎందుకంటే వారు నాశనం అయిపోయారు అనుకోండి, వారు ఉగ్రత పాత్రులు అయిపోతే కాపరికి బాధ్యత ఉంది, నాయకులకి బాధ్యత ఉంది. వారి ఆత్మలు నశించిపోవటం ఏమాత్రం ఇష్టం లేదు. ఎంతో విలువ పెట్టి కొనబడిన వారు ప్రతి ఒక్కరు కూడాను, ఆయన రక్తం పెట్టి కొనబడ్డాం మనం అందరం కూడాను. ఒకవేళ మనమే నశించిపోతే, మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళిపోతే, అందరికన్నా ఎక్కువగా దుఃఖించేది, ఏడ్చేది ఎవరంటే ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారే. అందుకు ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. లేకపోతే చల్లగా కానీ వెచ్చగా కానీ ఉండమంటున్నాడు తప్ప నులివెచ్చగా ఉండొద్దు అంటున్నాడు. బాధపడిపోతాడు, దుఃఖపడిపోతాడు. అందుకు కాపర్లు అందరూ కూడా ప్రముఖ కాపరి, ప్రధాన కాపరి, మాదిరి అయిన యేసు వైపు చూడాలి. ఎందుకంటే యేసు ప్రభుని యేసు తన్ను ప్రేమించు వారితో, రెండో పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు తన్ను ప్రేమించు వారితో
ప్రేమించు వారితో తన మందను కాయమని కోరుచున్నాడు, కాపాడమని కోరుతున్నాడు. ఎవరికైనా ఉత్తరం రాశాడు అనుకోండి యేసుప్రభు పరలోకం నుంచి, ఏం రాస్తాడు? నీకులు ఏం రాస్తాడు? మీ అమ్మను కాపాడు, మీ నాన్న కాపాడుకో, మీ సంఘాన్ని కాపాడుకొని ఉత్తరం రాస్తాడు. అంతేనా? ఇంకేం రాస్తాడు? నీకు ఉద్యోగం ఇస్తానులే, ఉద్యోగం చేసుకో, కానీ మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, మీ అన్నయ్య, మీ అక్క ఎవరు కూడా నరకంలోకి వెళ్ళిపోకుండా కాపాడని మాత్రం రాస్తాడు. ఉత్తరం రాస్తే ఎవరికైనా అదే రాస్తాడు. ఒక సంఘ సభ్యుడికి యేసుప్రభు వారు ఉత్తరం రాస్తే ఏమని రాస్తారు? నీ సంఘానికి వస్తున్న వారు, నీ సహోదరుని కాపాడడానికి నువ్వు కృషి చేయని అంటాడు. అంతే, ఇంకేమండవు. నువ్వు మీ ఊర్లో పెద్ద బిల్డింగ్ కట్టుకో, లేకపోతే నువ్వు ప్రధానమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించాను ఏమండు. పరిపాలకులను అందరినీ నియమిస్తున్నాడు అతను. ఒకవేళ నీకు ఏదైనా పని ఇస్తే పనిలో నీకు సహాయం చేస్తాడు. కానీ నీకు ప్రధానమైన పని ఏంటంటే, యేసు పేతురుని అడిగాడు. ఎన్నిసార్లు అడిగాడు? 3 మార్లు అడిగారు. ఏమని? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంట. అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నావు కదా, నా మందను కాయు అని చెప్పాడు. అది అప్పగించాడు. అంటే ఎవరైనా నిజంగా యేసును ప్రేమిస్తున్నాము అంటే వారికి ఇచ్చిన గొప్ప బాధ్యత ఏంటంటే పక్కనున్న సహోదరుని కాపాడే బాధ్యత. ఒకవేళ నాయకుడు అయ్యావంటే దేనికోసం నాయకత్వం అంటే కుర్చీలో కూర్చోవడం కోసం కాదు, వేల రూపాయలు, లక్షల, కోట్ల రూపాయల కారులో తిరగడం కోసం కాదు, ఫ్లైట్లో వెళ్ళిపోవడం కోసం కాదు, అన్ని బీచ్లు, అన్ని సముద్రాలు చూసేయడం కోసం కాదు. నీకు అప్పగించబడిన ఆ సంఘాన్ని నువ్వు కాపాడాలి. అదే అందుకోసం నిన్ను నియమిస్తున్నాడు. నేను అన్నీ తిరిగేస్తాను, ప్రపంచంలో 150 దేశాలు తిరిగేశాను, నాకు బోయింగ్ విమానం ఉంది, నాకు పలానా విమానం ఉంది, నాకు అన్నీ ఉన్నాయంటే అసలు నీకు అప్పగించిన సంఘాన్ని నువ్వు ఏం చేసావు? కాపాడావా? అర్థమైందండి? కాపాడావా అని అడుగుతాడు, ఇంకేట అడుగుతాడు. అందుకు యేసు ప్రభు వారు 3 మార్లు కూడా ఆ పేతురుని అడిగిన తర్వాత అతనికి అప్పగించిన పని ఏంటంటే, నీవు నా మందను కాపాడు, నా గొర్రెలను కాపాడు అని చెప్పాడు. కాబట్టి సంఘాన్ని కాయటం అంటే ఎవరిని ప్రేమించటము? ప్రభువును ప్రేమించటం అండి. అందుకే కదా నేనే అననీయ దగ్గరికి పంపించే ముందు అననీయ అన్నాడు, ప్రభువా ఆడు మంచోడు కాదు ప్రభు, ఆడు సంఘాన్ని శుభ్రంగా చంపేస్తున్నాడు, సంఘంలో ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేస్తున్నాడు, వాడికి మీరు సంఘాన్ని కాసే బాధ్యత అప్పగిస్తారేంటంటే, అప్పుడు ప్రభు అన్నాడు, అతనికి ఎన్ని శ్రమలు చూపించాలి అన్నీ చూపిస్తాను, నా సంఘాన్ని కాపాడుతాడు. సంఘం కోసమే పౌలు శిరచ్ఛేదనం చేయబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు. హతసాక్షులందరూ కూడా ఎందుకు చనిపోయారు తెలుసా? ఆ సంఘం కోసమే చనిపోయారు. ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది సేవకులు ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు మానేసి, వాళ్ళ వ్యాపారాలు మానేసి, వాళ్ళ కుటుంబాలను వదిలేసి ప్రపంచంలో ఎంతోమంది మిషనరీసు ప్రపంచమంతా తిరుగుతున్నారు సంఘము కోసం. అది నువ్వు ఆదివారం ఆరాధనకు రావటం ఒకటే, మనకన్నా ఎంతోమంది కష్టపడుతున్నారు, అలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవ్యం ఇంకా 2024 ఈ డిసెంబర్ 29న ఉంది. ఎవరు పాడు చేయటానికి ఎంతోమంది చక్రవర్తులు పుట్టారు భూమి మీద. నాశనం చేసేద్దామని, సంఘాన్ని లేకుండా చేసేద్దామని 1వ శతాబ్దంలోనే వాటికి మూలాలు వేశారు. కానీ ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అలాంటి పెద్దలు ఉన్నారు భూమి మీద, చేస్తున్నారు. నువ్వు కూడా అలాంటి సంఘ పెద్దవి అవ్వాలి. అంతే తప్ప మంచి ఇస్త్రీ బట్టలు వేసేసుకొని, మంచి సూటు బూట్ వేసుకొని అలా కాసేపు కూర్చొని రొట్టె ద్రాక్షను తీసుకొని మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోవడం కాదు. అర్థమైందంటే సంఘాన్ని కాపాడే బాధ్యత ఈ భూమి మీద సంఘ పెద్దలకు ఉంది. నువ్వు యేసును ప్రేమిస్తున్నావా? యేసు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? నా మందను కాయు. ఇక్కడున్న పురుషులతో చెప్తున్నాడు. అర్థమైందండి? నేను సంఘ పెద్దను అవ్వాలని కోరిక ఉండాలి. నా భార్యను ఎలాగైనా నేను
జాగ్రత్తగా తయారు చేసుకుంటాను, నా పిల్లల్ని తయారు చేసుకొని సంఘ పెద్దను అవుతాను. ఎందుకంటే యేసుని ప్రేమించడం అంటే సంఘాన్ని కాపాడటం, అది యేసుని ప్రేమించడం అంటే. కాబట్టి సంఘ నాయకులకు ప్రముఖ కాపరి మాదిరి ఎవరంటే యేసే, అది మొదటి విషయం. అందుకే 21వ అధ్యాయము యోహాను సువార్త 15, 16, 17 వచనాలు. అప్పుడు చేసిన తర్వాత పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపు. మళ్ళా అంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అంటే, అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీవే ఎరుగుదు ప్రభువా అంటే, నా గొర్రెలను కాయు అని చెప్పాడు. మేపు, కాయు అన్నాడు. చివరికి 18వ వచనం అన్నాడు యేసు, నా గొర్రెలను మేపుము అన్నాడు. కాబట్టి భూమి మీద మేపడం అంటే ఇక్కడ రాశాను కదా, ఏ ఆహారం పెట్టాలి ప్రజలకి? ఆత్మీయ ఆహారాన్ని పెట్టే బాధ్యత. ఎవరికి ఏది చెప్పాలి, ఎంత తొందరగా వారికి దేవుని సంగతులు నేర్పించాలి అనే తపన పట్టుదల ఉండాలి సంఘ కాపరికి. అది విషయం. రెండో పాయింట్, సంఘానికి పెద్దలు మాదిరి. రెండో పాయింట్, సంఘమునకు పెద్దలు మాదిరి అంటే కాపరులు మాదిరిగా ఉంటారు. మాదిరి అంటే ఇక్కడ చూడండి, ఇతను సంఘ పెద్ద, ఇతను యేసు ప్రభు, ఇతను సంఘ సభ్యుడు. అది ముగ్గురు ఉన్నారు ఇక్కడ. సంఘ కాపరికి మాదిరి యేసు, సంఘ సభ్యుడికి మాదిరి సంఘ పెద్ద. అంటే ఇక్కడ ఈ సంఘ కాపరి క్రీస్తును చూడాలి. సంఘ కాపరి క్రీస్తును మాదిరిగా కలిసి నడుచుకోవాలి. సంఘ సభ్యుడు ఎవరిని మాదిరి కలిగి ఉండాలి? కాపరిని మాదిరి కలిగి, కాపరిని లింక్ అది. ముగ్గురు ఉన్నారు అక్కడ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, సంఘ పెద్ద ఉన్నారు, సంఘ సభ్యుడు ఉన్నాడు. సంఘ పెద్ద సంఘ సభ్యుడికి మాదిరిగా ఉండాలి. సంఘ పెద్దకు యేసుక్రీస్తు మాదిరి ఉన్నాడు. అది ముగ్గురు ఉన్నారు అక్కడ. అప్పుడు మనం సంఘమునకు పెద్దలు మాదిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4. తోటి పెద్దను అన్నాడు. ఎవరితను? ఎవరండి తోటి పెద్ద అంటే? ఇక్కడ ఎవరు తోటి పెద్దని అన్నాడు కదా. ఎవరు తోటి పెద్ద అంటే? పేతురు. క్రీస్తు శ్రమలు గూర్చిన సాక్షిని, బయలుపరచబోబడవు మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. అంటే సంఘం యొక్క మంచి అభివృద్ధిని కాంక్షించాలి. సంఘ పెద్దలు బాగా అభివృద్ధి చెందాలి, మంచిగా అభివృద్ధి చెందాలి. అందుకే ఏమన్నాడు ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు చూడండి. బలిమి చేత కాకుండా, ఇంకో మాట అన్నాడు ధనాపేక్షతో కాకుండా, దుర్లాభాపేక్షతో కాకుండా. అంటే సంఘ పెద్దకు బలిమి చేత కానీ దుర్లాభాపేక్షతో కాకుండా వారు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా నడిపించాలి సంఘాన్ని. కాయుడి ఏమన్నాడంటే సంఘం యొక్క మంచి అభివృద్ధి. ఒక సంఘ పెద్ద సంఘాన్ని నడిపిస్తాడు.
అప్పుడు సంఘ పెద్ద నడిపిస్తాడు. నడిపింపు యొక్క ఉద్దేశము దేనికోసం నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నావంటే, సంఘ సభ్యులు మంచిగా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. అదే ఎయిము, అదే ఉద్దేశమై ఉండాలి. అతనిలో బలవంతము, బలిమి చేత కాక, దుర్లాభ అపేక్షతో కాక అన్నాడు. బలిమి చేత కానీ దుర్లాభ అపేక్షతో కానీ నడిపించకూడదు సంఘాన్ని. సంఘము పెద్ద యొక్క నడిపింపు యొక్క ఉద్దేశం ఏమిటంటే, నేను నడిపిస్తున్న లేకపోతే నేను కాస్తున్న ఈ సంఘము ఎంతో మంచిగా వాక్యానుసారంగా నాణ్యంగా అభివృద్ధి చెందాలనే తపన ఉండాలి. అది తపన ఉండాలి. ఆ నడిపింపు అనేది కావాలి. 5:5 చదువుదాం. అందులోనే లేదా 4వ వచనం లేదా 3 చదువు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు ఎలాగుండాలి? మాదిరులుగా ఉండండి. ప్రభువులైనట్టుగా ఉండకూడదు, మాదిరిగా ఉండాలి. ఇంకొక మాట, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటం పొందుదురు. అంటే వారికి ఒకటే తపన, మాకు సంఘ పెద్దలకిట యేసుప్రభు వచ్చినప్పుడు బహుమానం ఇస్తాడట. అది ఎలాంటి బహుమానం అంటే, అది మామూలుది కాదు, అది గొప్ప కిరీటాన్ని పెడతాడు. అది వాడబారిని మహిమా కిరీటాన్ని పెడతాడు ఆయన. ఈ కిరీటము నాకు ఇస్తాడు యేసుప్రభు వారు, వాడబారని మహిమా కిరీటం. అందుకు నేను ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ గొప్ప కిరీటాన్ని పొందుకోవటం కోసం నేను శ్రమ పడతాను. సంఘాన్ని ఎంత అభివృద్ధి చేస్తే నాకు అంత మంచి కిరీటాన్ని యేసుప్రభు ఇస్తాడు అనే ఉద్దేశం ఎవరికి ఉండాలంటే, సంఘ పెద్దకు ఉండాలి. అంటే ఇక్కడ ఎవరు ఒకవేళ కానుకలు పెట్టకపోవచ్చు, సరిగా పట్టించుకోకపోవచ్చు, ఏమో వాళ్ళ ఇష్టం అది. కానీ నేను వీళ్ళను ఆత్మీయంగా పెంచితే నాకు యేసుప్రభు వారు వాడబారిన మహిమా కిరీటం ఇస్తారు. ఆ బహుమానం కోసం సంఘ పెద్ద ఏం చేయాలంటే, ఎవరికి మాదిరి చూపించాలంటే సంఘము అంతటికీ మాదిరి చూపించాలి. ఎందుకు మాదిరి చూపించాలి? అతడు మంచిగా అభివృద్ధి చేస్తే, ఆ మంచిగా అభివృద్ధి చేసిన ఈ సంఘ పెద్దకి ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు కిరీటాన్ని పట్టుకొని వస్తాడు, వాడబారని కిరీటాన్ని. అంత గొప్ప ఆధిక్యత రేపు పొందుకుంటాడు. యేసు ప్రభు వారు కూడా పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర ఎంతో విధేయతతో బ్రతకటం వల్ల ఇప్పుడు ఆయనకి యేసు ప్రభు వారికి ఏ కిరీటం పెట్టాడు? దేవుడు కూడా ఒక కిరీటం పెట్టి అభిషేకించాడు కదా. అలాగే ఈ సంఘ పెద్దను ఆయన ఒక వాడబారిని కిరీటం చేత అలంకరిస్తాడు. అందుకు నేను నడిపించే మా స్థానిక సంఘంలో నేను సంఘ పెద్దగా ఉన్నాను. నేను బలిమి చేత కాకుండా, అపేక్షతో కాకుండా, ప్రభువుగా కాకుండా, పరిచారకుడిగా ఉండి, లాభాన్ని అపేక్షించకుండా ఉండి, ప్రేమతో ఏం చేయాలంటే సంఘం మంచిగా అభివృద్ధి చెందాలని కోరికతో పనిచేయాలి. ఎందుకు మీకు అంత కోరిక అంటే, ఆ కోరిక నాకు బహుమానం తీసుకొస్తుంది. ఆ అభివృద్ధి యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఎంతమంది మంచి కాపరులుగా పనిచేస్తారో వారందరికీ కిరీటాలు పెట్టేస్తాడు ఆయన. అందుకు నేను నా ఉద్దేశము, నా నడిపింపు, సంఘం యొక్క నడిపింపు మంచిగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో నేను సంఘ సభ్యులందరికీ కూడా మాదిరిని చూపించేవాడిగా ఉండాలి. సంఘ పెద్ద ఒకవేళ మాదిరిగా లేకపోతే సంఘం ఏమవుతుంది? దాని మీదకు తోడేళ్ళు వస్తాయి, నాశనం చేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి.
తర్వాత ఇంకొక మాట, సంఘము అంటే పెద్దలకు సంఘం యొక్క పర్యవేక్షణ అప్పగించబడింది. 3వ పాయింట్, పెద్దలకు లేదా కాపరులకు సంఘము యొక్క పర్యవేక్షణ అప్పగింపబడింది. అంటే దేవుడు ఎంత గొప్ప బాధ్యతనిచ్చాడో చూడండి. 1వ పాయింట్, సంఘ నాయకులకు ప్రముఖ కాపరి మాదిరి యేసని నేర్చుకున్నాము. 2వ పాయింట్, సంఘమునకు ఈ పెద్దలు మాదిరిగా ఉండాలని నేర్చుకున్నాము. 3వది, ఈ పెద్దలకు సంఘము యొక్క పర్యవేక్షణ మానిటరింగ్ చేయటం అనేది అప్పగించబడింది. వాళ్ళు అలా మానిటరింగ్ చేయాలి. ఎవరైనా ఆలస్యంగా వచ్చినా, ఎవరైనా చెడులోకి వెళ్ళిపోతున్నా, ఎవరైనా అసమాధానంగా బ్రతుకుతున్నా, ఎవరైనా ఏదైనా చెడు అలవాట్లకు బానిసలైపోతున్నా, ఎవరైనా చేయరాని కార్యాలు ఏవైనా చేస్తున్నా అటువంటి వారి దగ్గరికి వెళ్ళి పెద్దలు జాగ్రత్తగా బుద్ధి చెప్పాలి. అది వారి బాధ్యత. అది పర్యవేక్షణ అంటే అదే. పర్యవేక్షించడం అంటే అదే. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, దానికి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ఆ వర్క్ సరిగ్గా జరుగుతుందో లేదో పర్యవేక్షిస్తూ ఉంటాడు. అలాగే సంఘము ఎవరి ప్రాజెక్టు వర్క్ అండి? దేవుని ప్రాజెక్ట్ వర్క్. ఒకవేళ నువ్వే అక్కడ ఏదైనా చెడ్డ పని చేస్తూ ఉంటే పర్యవేక్షకుడే చెడ్డ పనుల్లో మునిగిపోతే ఇంకా మిగతా వారి పరిస్థితి ఏమవుతుంది? వారిని ఎవరు పట్టించుకునేవారు ఉండరు. అందుచేత సంఘ పెద్దలు ఏంటంటే సంఘాన్ని ఆ కాసే పని ఇచ్చాడు, పర్యవేక్షించే పని కూడా వారికి అప్పగించబడింది. అందుకే ఒక మాట మనం మొదట్లోనే ఇంతకుముందు చదువుకున్నాం, ఇప్పుడు కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రికలోని 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమునంటే అంతం వరకు నడుచుకున్న రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అది అంటే ఈ పెద్దలు వారి జీవితంలో వాళ్ళకు ఒకవేళ 20 సంవత్సరాలు సంఘ పెద్దగా పనిచేశారనుకోండి, వారి ప్రవర్తన ఫలం అనేది సంఘ సభ్యుల మీద పడిపోతుంది. వారి యొక్క అంటే అంతం వరకు వారు ఎలా నడుచుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. అది చూసుకోవాలి జాగ్రత్తగా. అదే మాట చెప్పాడు, మందకు దేవుని వాక్యమును తెలియచెప్పాలి. మందకు బాగా నేర్పించాలి, దేవుని వాక్యమును తెలియచెప్పాలి. అది ఆయన బాధ్యత. దేవుని వాక్యాన్ని తెలియచెప్పాలి. అందుకే మనం పెద్దల అర్హతల్లో ఒక అర్హత ఏంటంటే బోధింప సమర్థుడిగా ఉండాలి. పెద్దల అర్హతలో ఒకటి మందకు దేవుని వాక్యాన్ని తెలియచెప్తూ ఉండాలి. అతడు బాధ్యత అది. అంతేకాకుండా మంద యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలా ఉందో పర్యవేక్షించాలి. 2వ పాయింట్, మంద యొక్క ఆత్మీయ జీవితం చూడాలి. ఆత్మీయ జీవితం సంవత్సరం మెరుగుపడుతుందా లేదా అనేది చూచే పని ఎవరిదంటే సంఘ పెద్దలది. చూడాలి. ఎలాగైతే ఒక క్లాస్ రూమ్లోని పిల్లల్ని పరీక్షలు పెట్టి పరీక్షల్లోని వచ్చిన మార్కులు బట్టి వాళ్ళు డల్గా ఉన్నారా, మీడియంగా ఉన్నారా, బాగా చదువుకుంటున్నారా అనేది ఎలా తెలుసుకుంటారో, అలాగే విశ్వాసులు కూడా ఎలాగున్నారో, ఏం చేస్తున్నారు, అసలు ఏంటి వారి ఆత్మీయ జీవితం ఎలాగుందో అనే సంగతిని పర్యవేక్షించవలసిన బాధ్యత, చూడవలసిన బాధ్యత ఎవరిది అంటే సంఘ పెద్దది, సంఘ కాపరిది, అధ్యక్షులది.
అందుకు పెద్దలకి దేవుడు పర్యవేక్షించే పనిని అప్పగించాడు. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట మాట్లాడతాడు చూడండి పెద్దలతోని. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ ఇలా అంటాడు. 20వ అధ్యాయం ఏమన్నాడంటే ఇలాగ అంటున్నాడు. ఆయనే పెద్దలతో మాట్లాడుతూ 25వ వచనంలో, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరినో ఇక మీదట నా ముఖం చూడని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. పౌలు అంటున్న మాట. అంటే ఏం చెప్పాలో ఆ సంగతులని చెప్తున్నాను, వెళ్ళిపోతున్నాను ఇప్పుడు యెరూషలేము. నేను పెద్దలతో మాట్లాడుతున్నాడు. దేవుడు సంకల్పమంతా మీకు తెలుపుకుంటాడు. తర్వాత 28లో చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? పెద్దలకు చెప్తున్నాడు. సంఘ సభ్యులు కాదు, పెద్దలకు చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి పెద్దలు ఒకవేళ అది విన్న తర్వాత చాలా బాధ్యత వహించాలి. తమను తాము కాపాడుకోవాలి, సంఘాన్ని కూడా కాపాడాలి, సంఘ సభ్యులను కూడా కాపాడాలి. అలాంటి బాధ్యతను వారికి పరిశుద్ధాత్ముడు దేవుడు అనుగ్రహించాడు. కావున ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ మరొక మాట ఏంటంటే, ఇప్పుడు ఈ మూడు కూడా సంఘ నాయకుల గురించి మనం చెప్పుకున్నాం. అయితే సంఘ పెద్దలకి సంఘ సభ్యులు తమ జీవితాలను అంకితం చేసుకోవాలి. మమ్మల్ని పలానా సంఘ నాయకుడిన మమ్మల్ని నడిపిస్తున్నాడు కదా, మా ఆత్మీయ జీవితం కోసం ఆయన ఇలా కృషి చేస్తున్నారు కదా, ఈ పెద్దలకి మా యొక్క లైఫ్స్ని అంకితం చేసుకోవాలి. అది ఈ రెండు జరుగుతునేటప్పుడు వారు కలిసి పరలోకానికి వెళ్తారు. అది ఆ పర్యవేక్షణకి మనం ఇష్టపడాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నాయకత్వానికి సభ్యులందరూ కూడా అంకితం చేసుకోవాలి. ఇతన్ని మాకు దేవుడు నాయకుడిగా నియమించారు, పెద్దలుగా నియమించారు వీరిని, మేము వీరి యొక్క నాయకత్వానికి మేము తప్పకుండా లోబడతాము, విధేయత చూపుతామని సంఘ సభ్యులు అనుకుంటే అప్పుడు ఈ సంఘ సభ్యులు ఆ సంఘ నాయకులు కలిసి పరలోకంలో ఉంటారు. వీరి మధ్య ఏమైనా క్లాష్ వచ్చిందనుకోండి, మధ్య తేడా వచ్చిందనుకోండి, అప్పుడు నష్టపోతారు. పెద్దలు చేయవలసిన పని పెద్దలకు చెప్పేశాడు, కానీ సంఘ సభ్యులకు కూడా చేయవలసిన పని చెప్పాడు. ఏంటంటే సంఘ నాయకత్వానికి లేకపోతే నాయకులకు లేకపోతే సంఘ పెద్దలకు వారి పర్యవేక్షణకు వారి ఏదైతే కాపాడే బాధ్యత తీసుకున్నారో ఆ బాధ్యతకు కూడా మనం ఏం చేయాలంటే మనము అంకితం చేసుకోవాలి, సపోర్ట్ చేయాలి. అలా చేసినప్పుడు ఎంతో మేలు కలుగుతుంది. మనము ఒకసారి చూసినట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రికలోని పెద్దల గురించి అక్కడ కూడా మాట్లాడుతూ 5వ అధ్యాయంలో చెప్పిన మాటను చదివినట్లయితే 5వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. 17-18 చూడండి. బాగుగా పాలన చేయ పెద్దలు ఉంటారు, విశేషంగా వాక్యమందును ఉపదేశమునందు ప్రయాసపడి వారు ఉంటారు. రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచండి. రెట్టింపు సన్మానం అంటే ఏంటంటే ఒకవేళ వారికి సాల్వా కప్పడం, దండ వేయటము, ఇలాంటి కుర్చీ కూర్చోబెట్టడం కాదు, అది వేరే. కానీ రెట్టింపు సన్మానానికి పాత్రులు అంటే వారి మాట ఏమండి మీరు ఏదైనా చెప్పండి మేము వింటాము, మా కోసం ఎంతగా ఆలోచిస్తున్నారు కదా, మా కోసం మా ఆత్మల కోసం ఎంతగా ప్రయాసపడుతున్నారు కదా, మీరు ఏదైనా చెప్తే మేము ఇంకా దానికి లోబడతాము, మీరు ఆ వాక్యాన్ని మాకు ఇంకా బోధించండి అని మనము అలాగ సన్మానించాలి. అది చెప్పాడు. ఇది సంఘ సభ్యులకు చెప్పిన మాట, పెద్దలకు కాదు. మళ్ళా చదువుతున్నాను చూడండి. బాగుగా పాలన చేయి పెద్దలను,
విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి అని సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు, ఇందుకు నూర్చుడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది, పనివాడు తన జీతమునకు పాత్రుడు అని అన్నాడు. ఇది సంఘ పెద్దల గురించి మాట్లాడిన మాట. అందుచేత భూమి మీద ఎవరైనా పెద్దలుగా వ్యవహరిస్తున్నప్పుడు సంఘానికి వారి విషయంలో ఇక్కడ నూర్చుడు ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అంటే ఏంటి అర్థం? పూర్వం ఏంటంటే మామూలుగా ఈ రోలర్ ఉండేది. రోలర్ ఉంటే ముందు ఆ పనులన్నీ పరిచేవారు. దాని మీద ఆ 2 ఎద్దులు పెట్టి కాడి పెట్టి ఇలాగా దాని చుట్టూ తిప్పేవారు. తిప్పేటప్పుడు ఏం చేస్తారంటే దానికి చిన్న ఉట్టి లాంటిది ఇలా చిన్నది కట్టేస్తారు. అది ఏది ఆ గడ్డి తినకుండాను. ఇక్కడ అంటున్నాడు, నూర్చుడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. అంటే ఒకవేళ దానికి అలా కట్టేసినా కానీ పాపం అంత కష్టపడుతుంది, అదే ఊచుతుంది, అదంతా ఆ గింజలన్నీ రాలాలంటే కిందకి అదే ఊచుతుంది. అయినప్పటికీ దాని మూతికి వారు చిక్కం పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఆ నాయకులకు అలా చేయకండి అని చెప్తున్నాడు. మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. కావున ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని మనకి ఉపదేశిస్తున్న వారి విషయంలో నాయకులకు మనము పర్యవేక్షణకు నాయకత్వానికి మనల్ని అప్పగించుకున్నప్పుడు అప్పుడు సంఘ నాయకులు సంఘ సభ్యులు కూడా ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇద్దరు 2 వైపులా పని జరగాలి. కొంతమంది ఏం చేస్తారంటే 19వ వచనం చెప్పారు చూడండి, 2-3 సాక్షులు ఉంటే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సేవకులను కూడా నిందిస్తూ ఉంటారు. అలాంటి నిందలు వారిని కానీ వారి కుటుంబాన్ని కానీ నిందలు వేయకూడదు, తప్పది. అది మంచిది కూడా కాదు, అది గుర్తుంచుకోండి. అది మనకు అనవసరమైన పని. అర్థమైందండి? అనవసరం. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే నీ ఆత్మకు వాక్యం చెప్పి నిన్ను కాపాడే బాధ్యతను తీసుకున్న కాపరులను వారి కుటుంబాలను నిందించటం అనేది నీ పని కాదు. ఎవరైనా ఏదైనా అన్నా కూడా అది మీరు వెళ్ళి వారితోనే మాట్లాడండి అనాలి. అర్థమైందా? అంతే తప్ప ఊరూరు చాటడం ఎక్కడ మాట్లాడడం మనకి తగదు. మనం అక్కడ కార్యక్రమం చేసాము, ఇంచుమించు 30 మంది సువార్తికులు వచ్చారు. అక్కడికి ఎంతమందిని పిలిచామో అంతమంది వచ్చారు. నేను అక్కడ అందరితో చెప్పాను, మనము ఎవరి గురించి మంచిగా చెప్పుకుంటాం తప్ప చెడు ఎవరి గురించి చెప్పకూడదు, మనకు అనవసరం. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని మనం దోషారోపణ చేయకూడదు. అది తప్పు. నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. డినామినేషన్లోని చాలామంది సేవకుల్ని వాళ్ళు ఒక మాట కూడా అంటారు, ఎన్ని చేసినా కూడా. భయం వాళ్ళకి, శపించబడతామేమోనని. వాళ్ళు చెప్తారు కూడా, మమ్మల్ని ఏమని అంటే మీరు శపించబడతారని. కానీ ఇక్కడ అలాంటివి ఏమి చెప్పం. కానీ ఒకవేళ మన సంఘంలో రేపు పొద్దున్న పెద్దలు తయారయ్యారనుకోండి, ఆ పెద్దల కుటుంబాల మీద దోషారోపణ చేయకూడదు, అక్కడిక్కడ మాట్లాడకూడదు. నువ్వు చూసుకో జాగ్రత్తగా. నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని కట్టుకొని నువ్వు సంఘ పెద్ద అవ్వటానికి తయారవు. నువ్వు ఆ పనిలో ఉండు, ఆ ఆలోచనలో ఉండు. చాలా విశాలమైన హృదయాన్ని తయారు చేసుకో. బ్రాడ్గా ఆలోచించటం, అందరినీ ప్రేమించటం, అందరితో కలిసిమెలిసి ఉండటం, అలాగే సేవ చేయటం, పరిచారం చేయటం, బాగా ఉపయోగపడటం దేవుని పనికి. అలాంటి విధంగా నువ్వు ఆలోచన చేయాలి తప్ప మామూలుగా ఇక్కడ చెప్పిన మాట 2-3 సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము అన్నాడు. అసలు మనము దేవుని కాపర్లపై అపవాదాలు వేసే విషయంలో చాలా జాగ్రత్త పడాలి. అనవసరమైన డ్యూటీ అది మనకి. కావున జాగ్రత్తగా ఉండి, మనకి ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి, ఇందాకే చదువుకున్నాం కదా, బాగుగా పాలన చేయి పెద్దలను
విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అంతే, అది డ్యూటీ. కాబట్టి నేను సంఘ పెద్దను అవ్వాలని ఒక ఆలోచనతో ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. పురుషులు ఆలోచన చెయ్యాలి, నాయనా నేను సంఘాన్ని నిన్ను ప్రేమిస్తున్నాను, నాయనా నిన్ను ప్రేమిస్తున్నానంటే నువ్వేం చేయాలని చెప్పాను? నువ్వు ప్రేమిస్తున్నావంటే నా మందను కాయు, నా మందను కాపాడు, అదే అంటాడు. అంతే తప్ప ఇంత బంగారం తెచ్చి ఇచ్చేసేయి, లేకపోతే ఇంత నువ్వేదో పెద్ద ఇది అలా చెయ్యి ఇలా చేయండు. ముందు సంఘాన్ని కాపాడు నువ్వు నేర్చుకో, అది చెయ్యు. అది చేస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టే. నా కుమారుడు ప్రాణమే పెట్టేశాడు సంఘం కొరకు. అనేక మంది హతసాక్షులు అయిపోయారు సంఘం కొరకు. సంఘం చాలా గొప్పదని. సంఘము దేవుని మనసులో నుంచి వచ్చింది. సంఘము అనాదిలోనే సంకల్పించబడింది. ఇక్కడ మనం కూర్చున్నామంటే వట్టిగా మనమేం వచ్చేయలేదు. ఎక్కడ వారమో మనలందరినీ ఎన్నో కుటుంబాల్లోంచి మనం రప్పించుకున్నాడు. మన కుటుంబీకులందరూ నమ్ముకోలేదు, మనం నమ్ముకున్నాం. మనల్ని పిలుచుకున్నాడు. ఒకవేళ మనం వెనక్కి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టమా? అసలు ఇష్టం లేనిది. నువ్వు పాడైపోవడం ఇష్టమా? ఇష్టం లేనిది. మీ ఇంట్లో 20 మంది ఉంటే నిన్నొక్కడనే ఎన్నుకున్నాడు, నిన్ను రప్పించుకున్నాడు. నువ్వు చెడిపోవడం ఇష్టం కాదు, నువ్వు పాడైపోవడం ఇష్టం కాదు, నువ్వు నశించిపోవడం ఇష్టం కాదు. నిన్ను కాపాడే బాధ్యత సంఘ పెద్దది. నువ్వేం చేయాలంటే అంకితం చేసుకోవాలి, నాయకత్వానికి శిరస్సు వహించాలి, ఆ యొక్క పర్యవేక్షణలో నువ్వు ఉండాలి. మీరు నాకు చెప్పకండి, నేను ఎలాగైనా వస్తాను, నన్నేం అడగండి, అది మంచిది కాదు. మనకు ఒక పద్ధతి, క్రమము, పద్ధతులన్నీ ఉన్నాయి కదా, ఆ పద్ధతి ప్రకారమే మనం ఉండాలి. అది కాపాడటం అంటే, పర్యవేక్షించటం అంటే. ఇంత గొప్ప పర్యవేక్షణ, ఇంత గొప్ప నాయకత్వాన్ని ఎవరు పెట్టారంటే నేను పెట్టలేదు. నేను ఏదో చెప్పిన పాఠం కాదు ఇది. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు డిజైన్ చేసాడు అలాగా. అంతేగాని ఈరోజు పెట్టిందనుకుంటున్నారా? ఈరోజు 2024 29వ తేదీని చెప్తున్న పాఠం అనుకుంటున్నారా? ఇది దేవుడు డిజైన్ చేసిన విధానం, ఒక విధానం చేశాడు. ఎందుకంటే భూమి మీద దేశాలు ఉన్నాయి, దేశాలకి ప్రొటెక్షన్ ఉంటుంది, రక్షణ ఉంటుంది. మన సహోదరుడు విజయమోహన్ గారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు దేశాన్ని కాపాడడానికి వెళ్ళారు. దేశాన్ని కాపాడడానికి రక్షకులు ఎలాగైతే, రక్షక బొట్లు ఎలాగైతే అవసరమో, సైన్యం ఎలాగైతే అవసరమో, ఏ దేశానికి సైన్యం లేకుండా ఉంటుంది, అన్ని దేశాలకు సైన్యం ఉంటుంది, కొద్దిగానే ఎక్కువైనా. అలాగే ఈరోజు సంఘానికి సైన్యం ఎవరు అంటే ప్రధాన ఆ కాపర్లే. మన సంఘానికి కాపరు లేరు. అందుకే చాలామంది నచ్చినట్టుగా వస్తూ వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కడిని, నా భార్య ఏం చెప్తారు? కొంతమంది ఉంటే వాళ్ళు కూడా అక్కడ ఉండి, అమ్మ ఇదేం పని అమ్మా ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. కాపర్లు చాలా అవసరం, కాపర్లు కావాలి. ఒకవేళ ఎవరితోనైనా గొడవాడుతున్నారు అనుకో, వెళ్ళి ధైర్యంగా, ఏంటమ్మా దేవుని నమ్ముకొని ఇలాంటి గొడవలు ఏంటి అని అడుగుతారు. కాపర్లు వెళ్ళాలి, 2-3 వెళ్ళి ఇంటికే వెళ్ళి, అమ్మా ఈ పద్ధతి మంచిది కాదు, నువ్వు పద్ధతి మార్చుకున్న తర్వాతే చర్చికి రా అమ్మా అని చెప్తారు. అది సంఘ పరిపాలన విధానం, అది రైట్ వైజ్. అంతే తప్ప ఎలాగొచ్చినా పర్లేదు, త్రాగేసి వచ్చినా పర్లేదు, తినేసి వచ్చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, భార్యని కొట్టేసినా పర్లేదు, భార్యని తిట్టేసినా పర్లేదు అంటే వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే పర్వాలేదు అనుకుంటారు. అంచేత పెద్దలు ఉన్నారనుకోండి, కలిసి వెళ్తారు, 4-5 వెళ్తారు, ఉంటారు, వాళ్ళు యేసుప్రభులా బ్రతుకుతారు, చెప్తారు. ఇది సరైన విధానం కాదు, మార్చుకో. లేకపోతే మార్చుకున్న తర్వాత రా చర్చికి ఆరాధన చేసుకో. మార్చుకోకుండా వచ్చి నువ్వు ఆరాధన చేసిన నీ ఆరాధన అతను అంగీకరించడమ్మా. నువ్వు ఇంటికాడ ఉండు. ఒక్కడిగా ఉంటే కాదు సంఘ పెద్ద, 3, 4, 5 ఉండాలి. మరి వాళ్ళ భార్యలు ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి కదా. అప్పుడు చాలామందికి భయం కలుగుతుంది. ఆ సంఘానికి ఇంత క్రమశిక్షణ ఉంటుందా, సంఘం అంటే ఇంత పద్ధతిగా ఉంటుందా, సంఘం అంటే ఇంత క్రమంగా ఉంటుంది అనేది అందరికీ అర్థమవుతుంది. లేకపోతే నీకు నువ్వే మాట్లాడేస్తావు, నాకు నేనుగా మాట్లాడతాను. సువార్త పని చేసే వ్యక్తులు ఉన్న సంఘ పెద్దలు, కాపర్లు కావాలి. అర్హతలు సంపాదించుకొని సంఘ పెద్దలుగా ఉండి సంఘాన్ని ప్రొటెక్ట్ చేస్తే, సంఘాన్ని ప్రొటెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వాడబారిన మహిమ కిరీటాన్ని రేపు పెడతాడండి. సంఘ సభ్యుల కన్నా వీళ్ళకి ఎక్కువ క్వాలిఫికేషన్, వాళ్ళకి ఇంత గొప్ప ఆధిక్యత ఉంది అక్కడ.
అందుచేత నేను కాపరిని కావాలనే ఎయిమ్తో మనం పనిచేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక ఆఫీసులో ప్యూన్గా జాయిన్ అవుతాడు, రిటైర్ అయినప్పుడు సీఈఓగా రిటైర్ అవ్వడానికి చూస్తాడు. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ రాసి అమ్మో నేను ఈ ప్యూన్గా ఉండిపోవడం ఏంటి, కనీసం నేను మేనేజర్ని అవ్వాలి, లేకపోతే సూపరింటెండెంట్ని అవ్వాలి, లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ని అవ్వాలి, లేకపోతే చీఫ్ ఎడ్యుకేటివ్ ఆఫీసర్ని అయిపోవాలని పరీక్షలు రాసి రిటైర్ అయిపోయే ముందు చెప్పుకుంటాను నేను ఎస్ఐ అయ్యి అప్పుడు రిటైర్ అయ్యానని చెప్పుకుంటాడు, చెప్పుకోవడానికి. అలాగే నువ్వు కూడా చెప్పుకోవడానికి సంఘ పెద్దగావు, సంఘాన్ని కాపాడు, ఆ బాధ్యత తీసుకో. వట్టి మాటలు లేకపోతే వేళాకోలపు మాటలు కాదు. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని సంఘాన్ని కాస్తున్నాం, దేవుని సంఘాన్ని కాపాడుతున్నాం. కాబట్టి సంఘమును కాయుట అనేది ప్రభువును ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నువ్వు సంఘాన్ని కూడా కాస్తున్నావు, కాపాడుతున్నావు, ప్రొటెక్ట్ చేస్తున్నావు. కావున ఈ సమయంలో మందను సంఘము ఆత్మీయంగా మెలకుగా ఉందో లేదో ఏమండి అనే సంగతిని కాపరి చూస్తాడు, ఆలోచిస్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో వాళ్ళకి గౌరవించాలని కూడా చెప్పాడు. 13వ అధ్యాయము 17వ వచనం చూడండి. పెద్దల గురించే, నాయకుల గురించే మాట్లాడి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. అంటే ఇప్పుడు చూడండి, పరీక్ష ఫీజు కట్టించుకునేటప్పుడు హెడ్ మాస్టర్ అంటారు, ఏమ్మా నువ్వుకు 70% ప్రెజెంటేషన్ లేదు, నీకు హాజరు చాలదమ్మా, ఈ సంవత్సరం నేను పరీక్షకు పంపించమంటే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అంటారు, ఏంటి డబ్బులు కడతాం ఎలాగొకలాగా హాజరు వేసేసి పరీక్ష పంపించేని అంటారు. మా పిల్లలు 2 సంవత్సరాలు అందులో ఉండిపోతే ఎలాగండి? ఏమి లేదు, మన చిన్నపిల్లలే, ఒరే ఎల్కేజీ చదువుతారు 2వ సంవత్సరం అంటే, ఎల్కేజీ 2వ సంవత్సరం చదవటం, నేను చదవను, అవసరమైతే నన్ను ఫస్ట్ స్టాండ్లో వేసి అని అంటారు. చిన్న పిల్లోడు కూడా ఒక క్లాసు 2 సంవత్సరాలు చదవాలంటే బాధేస్తుంది. అలాగే మనల్ని రోజు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు లేదో హాజరేస్తూ వారిని కాపాడుతూ ఉండే బాధ్యత సంఘ పెద్దలది. అందుకే ఇందాక చెప్పాము, ఆ నాయకత్వానికి, ఆ పర్యవేక్షణకు మనమందరం కూడా అంకితం చేసుకోవాలి. అప్పుడు పరలోకానికి వెళ్తాం. తిరస్కార భావంతో ఉంటే, మోషే నాయకత్వాన్ని తిరస్కరించిన కోరహు కుటుంబీకులు ఏమయ్యారు చెప్పండి? ఏమయ్యారు అమ్మా? మోషే నాయకత్వాన్ని నిరాకరించిన కోరహు కుటుంబీకులు ఏమయ్యారు చెప్పండి? ఏమయ్యారు? మోషే నాయకత్వానికి తిరగబడిన మిరియాం ఏమైంది? కుష్ఠరోగంతో చచ్చిపోయింది కదా. ఆకాను ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెయ్యవద్దని పని చేసినందుకు ఆకాను కుటుంబం నాశనం అయిపోయింది. సౌలు, నువ్వు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్తున్నావు కదా, సమూయేలుతో చెప్పించబడ్డాడు, నువ్వు ఏమాత్రం అక్కడ ఉన్న విధాన్ని తేవద్దంటే తెచ్చిన తర్వాత రాజ్యాధికారాన్ని కోల్పోయి నష్టపోయాడు. ఇలాగ బైబిల్లో అంతట్లో కూడా తిరుగుబాటు చేసిన వారు, తిరస్కార బుద్ధితో ఉన్నవారు అందరూ నష్టపోయారు. అది మనకి ఎందుకు చెప్పబడిందంటే బుద్ధి బోధ కలగడానికి. అలాగే నాయకత్వం వహిస్తున్న ఆ కాపర్లకు, ఆ పెద్దలకు, ఆ నాయకులకు, వారి పర్యవేక్షణకు మనం అంకితం చేసుకోకపోతే మనకి కూడా కోరహు కుటుంబీకుల పరిస్థితి వస్తుంది, మిరియాం లాంటి పరిస్థితి వస్తుంది, ఆకాన్ లాంటి పరిస్థితి వస్తుంది, సౌలు లాంటి పరిస్థితి వస్తుంది. మనం ఎప్పుడు అంతకన్నా గొప్ప శ్రేష్టమైన నిబంధనలో మనం ఉన్నాం, శ్రేష్టమైన నాయకత్వంలో మనం ఉన్నాం, శ్రేష్టమైన సేవకత్వంలో ఉన్నాం, శ్రేష్టమైన యాజకత్వంలో ఉన్నాం. మరి అలాంటప్పుడు అప్పుడే అంత జరిగితే ఇప్పుడు ఇంకా ఎంత జరుగుతుందో చూడండి. అందుకు ఇటువంటి డిజైన్ చేసిన పరమ తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనల్ని కాపాడడానికి ఇంత ఏర్పాటు దేవుడు చేశాడు, అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభు ఏర్పాటు చేశాడు. ప్రభు వెళ్ళేటప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నా సువార్త చేయండి అన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, నా మందను కాయండి అని చెప్పాడు. అది సువార్త ఎంత ప్రాధాన్యత కలిగిందో
మందను కాయటము, సంఘాన్ని కాయటం కూడా అంత ప్రాధాన్యత కలిగింది. కాబట్టి మనమందరము ప్రియమైన వాళ్ళారా, సభ్యులందరూ కూడా, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలియపరుస్తుంది ఏమిటంటే, నిత్య ప్రతిఫలం కోసం ప్రయత్నం చేద్దాము. సభ్యుల్లోని ఉండవలసిన గొప్పది ఏంటంటే, నేను కూడా మందను నడిపించే మంచి సేవా గుణాన్ని నాలో పెంచుకుంటానని ప్రతి ఆదివారం రావాలి. అందుకు రావాలి, సేవా గుణం కావాలి. నేను మొదట చెప్పాను, ప్రభువులుగా ఉండొద్దు, సేవకులుగా ఉండండి. నాయకత్వం అనేది సేవా గుణం కలిగింది. ఇక్కడ లోకంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడున్న ప్రభుత్వానికి, లోకంలో ఉన్న ప్రభుత్వానికి తేడా ఏంటంటే, లోకంలో ఉన్న ప్రభుత్వ అధికారులు కుర్చీలో కూర్చుంటారు, పని అంతా చేస్తారు, పని అంతా చేయిస్తారు. ఇక్కడ అలా కాదు, చాలా జాగ్రత్తగా పని అంతా చేయవలసిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి సభ్యుల్లోని ఎలాంటి మనసు రావాలి అంటే, నేను ఖచ్చితంగా నాయనా, నేను కూడా అలాంటి సేవా గుణాన్ని ఇష్టపడుతున్నాను, నాకు కూడా అవకాశం ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్న విషయం చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరికి పౌలు ఏం బోధించాడు? రాత్రింబగళ్ళును 20వ అధ్యాయము అపోస్తుల కార్యం చదువుకుందాం ఒకసారి. 20వ అధ్యాయం 32వ వచనం చూడండి. అంటే సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట. 32వ వచనం చూడండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేవునికి అప్పగిస్తున్నాడు. కృపావాక్యం అంటే ఎవరు? యేసు ప్రభువుకు అప్పగిస్తున్నాను. తర్వాత ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. కాబట్టి ఎప్పుడు కూడా సంఘ పెద్దలు ఏం చేయాలంటే, నిరంతరము దేవుని యొక్క వాక్యాన్ని బోధించి వారికి ఏ స్వాస్థ్యం అన్నాడు అక్కడ? పరిశుద్ధపరచబడిన వారు అందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు, ఆ స్వాస్థ్యాన్ని పొందుకునేటట్టుగా చేయాలి. కాబట్టి మందను నడిపించే ఆ నాయకులు ఖచ్చితంగా ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించి, ఆ వాక్యాన్ని వారికి నేర్పిస్తూ, ఆ వాక్యంలో వాళ్ళు నడుచుకునేటట్టుగా చేస్తూ వారిని ఆ నిత్య స్వాస్థ్యానికి వారసులుగా చేయాలి. కావున మనం ఇది 4వ వారం సంఘమును కాయుటనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ఇది సంఘ పెద్దల గురించి. సంఘ పెద్దలు ఎవరిని మాదిరిగా కలిగి ఉండాలండి? ప్రభువును మాదిరిగా కలిగి ఉండాలి. సంఘ సభ్యులు ఎవరిని మాదిరిగా కలిగి ఉండాలంటే, ఎవరిని కలిగి ఉండాలి? సంఘ పెద్దలు అంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సంఘ పెద్ద అంటే వయసులో ఉన్నవారు కాదు. అక్కడ సంఘ పెద్ద అంటే ఇంతకు ముందు చెప్పుకున్న అర్హతలు కలిగి సంపాదించుకున్నవారు సంఘ పెద్దలు. అలాంటి గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలని, మన సంఘంలో కూడా సంఘ పెద్దలు తయారయ్యి మన సంఘము పరిపూర్ణత చెందాలని కోరుతూ, ఈ విషయాలను అందరూ ఆలోచన చేయాలని కోరుతూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.